వెల్కమ్ టు ది లియో. వైసీపీలో ఉన్న మహిళా నేతలు కానివ్వండి, మహిళా కార్యకర్తలు కానివ్వండి, ఒక్కసారి వైసీపీ పార్టీలో ఏం జరుగుతుందనేది మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించాల్సిన పరిస్థితి. వాస్తవానికి రాజకీయ పార్టీలో ఏ పార్టీలోనైనా మహిళలు ఉండొచ్చు, రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, పార్టీలు మారుతుంటారు, ఇదంతా సర్వసాధారణం. కానీ వైసీపీ పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత ఎవరైనా సరే ఆ పార్టీలో ఉండాలి అనుకుంటారా? ఆ పార్టీ నేతలను కలవాలి అనుకుంటారా? ఆ పార్టీ నేతలతో మాట్లాడాలి అనుకుంటారా? ఎందుకనంటే 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే ఈరోజు కామపిశాచుల్లాగా తయారయ్యారు. వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీలోనే ఉన్నారు. ఒకటా రెండా ఏదైనా ఒక ఘటన జరుగుంటే సరే అంతమందిలో ఎక్కడో ఒకడు ఎదవ ఉంటాడులే వదిలేయచ్చు. అసలు వైసీపీ పార్టీలో ఎవడి మొహం చూసినా అందరూ కామపిశాచుల్లాగానే కనపడుతున్నారు. మరి మహిళా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆత్మగౌరవం చంపుకుని ఆ పార్టీలో ఉండగలదురా? ఆత్మగౌరవం చంపుకుని వాళ్ళతో ముందుకు నడవగలదురా? ఈరోజు ముంబై నటి విషయం చూడండి, ఎంత చర్చనీయాంశంగా మారింది. ఒకసారి ఆ మహిళ మాట్లాడిన మాటలు మీరు ఒకసారి నండి. పీరియడ్స్ సమయంలో నాప్కిన్స్ కూడా ఇవ్వకుండా ఒక నటిని వేధించారు అంటే వీళ్ళు రాజకీయం చేస్తున్నారా, ఇంకేమన్నా చేస్తున్నారా? ఈరోజు ఎవరికో పట్టిన గతి రేపు మీకు పట్టదా? ఈరోజు ఎక్కడ చూడండి వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించారు, వీళ్ళతో అసభ్యంగా ప్రవర్తించారని రకరకాల వార్తలు వైసీపీలో వస్తున్నాయి. రేపటి రోజున మీరవుతారు. ఎందుకంటే వైసీపీలో విలువలు, మానవత్వం, సోదరభావం అనేది వైసీపీ పార్టీలో ఉండదు. అలాంటి వాళ్ళు అసలు ఆ పార్టీలోకి వెళ్ళరు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక అంబటి రాంబాబు, ఒక అవంతి శ్రీనివాసు, ఒక విజయసాయి రెడ్డి, అలాగే ఒక దువ్వాడ, ఒక అనంతబాబు, ఇలాంటి వాళ్ళు. తాజాగా కుక్కల విద్యాసాగర్ నిన్న ముంబై నటి విషయంలో తన నగ్న ఫోటోలు మొత్తం కూడా నటికి పంపి మానసికంగా వేధించాడంట. మరి ఏమనాలి ఇలాంటి వాళ్ళని? ఒక నగ్నంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఫోటోలు ఒక మహిళకు పంపితే ఏంటి పరిస్థితి? ఎలా రియాక్ట్ అవ్వాలి? వేధింపులకి ఏం చేయాలి? ఒక నెంబర్ బ్లాక్ చేస్తే ఇంకో నెంబర్ బ్లాక్ చేస్తే ఇంకో నెంబరు, ఫోన్లు ఎత్తకపోతేనేమో టార్చరు, లేకపోతేనేమో కేసులు పెట్టి వేధిస్తారు. మరి దీన్ని యాక్సెప్ట్ చేయవచ్చా? ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అది అమ్మాయి అబ్బాయి అనేది కాసేపు పక్కన పెడదాం, దానికి కట్టుబడి ఉందాం. కానీ వాళ్ళకి మానసికంగా, శారీరకంగా వాళ్ళకి ఉపయోగపడకపోతే, వాళ్ళు చెప్పిన పనులు చేయకపోతే వీళ్ళు చేసే పనులు ఎలాగుంటాయి? మరి ఒక సాటి మహిళగా మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? అలా యాక్సెప్ట్ చేస్తామంటే మేము వైసీపీ పార్టీలో కొనసాగుతామండి అని చెప్పొచ్చు. కానీ ఒక మహిళగా మీకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా. 10 మందితో మనం కూడా 10 మంది మనల్ని చూస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? మనకి కుటుంబం ఉంటుంది, మనకి విలువలు ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు వైసీపీ పార్టీలో ఉండాలనే ఆలోచన ఎలా వస్తుంది? గోరంట్ల మాధవ్ వ్యవహారం చూసాం మనం, నగ్నంగా వీడియో కాల్స్. అనంతబాబు వ్యవహారం చూసాం, నగ్నంగా వీడియో కాల్స్. ఇప్పుడేమో కుక్కల విద్యాసాగర్ వ్యవహారం చూసాం, నగ్నంగా వీడియో కాల్స్, ఫోటోలు. మనం ఎక్కడ సమాజంలో బ్రతుకుతున్నామా? ఎక్కడ బ్రతుకుతున్నాం? వీళ్ళందరూ నాయకులా? 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళ? వీళ్ళకేమో ప్రజలు ఓట్లేసి గెలిపించే ప్రయత్నం చేస్తారా? అలాంటి వాళ్ళు చేసే పనులు మరి సభ్య సమాజం తలదించుకోదా? ముఖ్యంగా మహిళలు తలదించుకోరా? నిన్న ముంబై నటికి జరిగిన ఘటన గురించి మీరు మాట్లాడండి. ఒకవేళ నిజంగా తప్పు చేస్తుంటే చట్ట ప్రకారం శిక్షించండి, నిజంగా మోసం చేస్తుంటే చట్ట ప్రకారం శిక్షించండి. ఎందుకు ఐపీఎస్ అధికారులు పరుగున వెళ్ళాలా? ఎందుకు ఆ కుటుంబాన్ని ఎత్తుకురావాలా? 3 రోజుల పాటు గెస్ట్ హౌస్లో పెట్టి వేధించాలా? ఫోనులు లాగేసుకోవాలా? లాయర్ను కూడా ఇవ్వకుండా ఎందుకు నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టాలా? ఎందుకు తప్పుడు కేసులు పెట్టాలా? ఏంటి ఇదంతా? నిజంగా ఏదైనా మోసం చేస్తుంటే ఒక చీటింగ్ కేసు పెట్టండి. చీటింగ్ కేసు ఎంత కేసు అనేది మనందరికీ తెలుసు. కానీ 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే సెక్షన్లు పెట్టి వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం, వాళ్ళ అవసరాలు తీర్చుకునే ప్రయత్నం, అది శారీరకంగా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళని మనుషులు అని ఎవరు అనరు. ఇలాంటి వాళ్ళ వల్ల సమాజంలో తల ఎత్తుకుని తిరగాలంటే భయపడే పరిస్థితి. గోరంట్ల మాధవ్ వ్యవహారం దగ్గర మొదలు పెడితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా, విజయసాయి రెడ్డి వ్యవహారం తీసుకోండి. స్వయంగా ఒక మహిళ భర్తే మా భార్యకు కడుపు చేసాడని బయటకు వస్తే ఏం చెప్తాం మనం? చెప్పండి. ఇది పోనీ తేల్చారా ఏమన్నా? కాదు, విజయసాయి రెడ్డి కాదు అన్నాడు. DNA టెస్ట్కి రా అంటే నేను రాను అంటాడు. రావచ్చు కదా DNA టెస్ట్కి? నువ్వు కాదు, నిప్పు నిరూపించుకో, నీ మీద వేసిన మచ్చను నువ్వు కడిగేసుకో, మళ్ళీ నీ పేరు ఎత్తరెవరో. లేకపోతే వీళ్ళు నగ్నంగా వీడియో కాల్ చేస్తే అప్పుడు గోరంట్ల కూడా ఏమన్నాడు? నేను జిమ్ చేస్తుంటే దాన్ని మార్పు చేశారు అన్నాడు. నిరూపించావా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడే కదా జరిగింది. ఇప్పుడు అనంతబాబు ఏమంటాడు? నేను బర్త్డే ఫంక్షన్లో మాట్లాడితే దాన్ని మార్పింగే బర్త్డే ఫంక్షన్లో జిప్లు తీపిచ్చారా? బర్త్డే ఫంక్షన్లో జిప్లు పేరా?
జిమ్ముల్లో జిప్పులు ఇప్పారా? మరి ఇలాంటి పార్టీలో ఉన్నటువంటి మహిళలు రేపటి రోజున రాజకీయాల్లో ఖచ్చితంగా మీరందరూ వాళ్ళతో పాటు ముందుకెళ్లాల్సిన వాళ్ళే. రేపటి రోజున మీకు కూడా చెడు అంటించే ప్రమాదం ఉంది. వాళ్ళ వల్ల మీరు కూడా ఫ్యామిలీలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అది మహిళా నాయకులు కావచ్చు, వైసీపీ మహిళా కార్యకర్తలు కావచ్చు. మీరున్నటువంటి పార్టీలో మీ నేతలు ఎలాంటి వాళ్ళో ముందు మీరు చూసుకోండి. మీ నేతల పట్ల మీకు నమ్మకం ఉంటే, వాళ్ళ పట్ల మీకు ధైర్యం ఉంటే, వాళ్ళు సభ్య సమాజంలో తలదించుకునే పని చేయరు అని మీరు అనుకుంటే మీరు వెళ్ళొచ్చు. కానీ వైసీపీ పార్టీలో భూతద్దం పెట్టి వెతికినా అలాంటి వాళ్ళు ఎక్కడ కనపడరు. మరి ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు మరి మహిళా నేతలు వైసీపీలో ఉంటారంటే సరే, ఇప్పటికే చాలామంది బయటికి క్యూ కట్టారు అనుకోండి, అది రాజకీయం, అది వ్యక్తిగతం. నేను అదే మొదట్లో చెప్పా, రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. దాని గురించి అసలు సమస్యే కాదు. ఏ పార్టీలోకైనా వెళ్ళండి, అది రాజకీయం, దాని గురించి మనం మాట్లాడట్లా. కానీ మీరున్నటువంటి పార్టీలో మీకు గౌరవం ఉందా? మహిళలకు గౌరవం ఉందా? మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళగలరా? ఒకసారి మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించండి. మీ చుట్టుపక్కల ఒకసారి ఆలోచించండి. నేను ఇప్పటి వరకు చెప్పిన ఘటనలన్నీ కూడా ఎవరో చోటా మోటా నేతో లేకపోతే ముక్కు మొహం తెలియని నాయకులో కాదు. వైసీపీ పార్టీలో నెంబర్ 2గా ఎదిగినటువంటి విజయసాయిరెడ్డి కూడా ఇందులో ఉన్నాడు. అంబటి రాంబాబు ఎంత కీలకమైన వ్యక్తో మనందరికీ తెలుసు. చిన్న ఆరోపణలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడు. అలాగే అవంతి శ్రీనివాస్ మంత్రి పదవి చేశాడు వైసీపీ పార్టీలో. ఎమ్మెల్సీగా చేశాడు. అనంతబాబు ఎమ్మెల్సీగా చేశాడు. ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపాడు. అది వేరే కేసు, మళ్ళీ అది పక్కన పెట్టండి. అటు హత్యలు, ఇటు వెధవ పనులు. ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్, పెనమలూరు ఎమ్మెల్యే క్యాండిడేట్గా 2014లో పోటీ చేసి ఓడిపోయినటువంటి కుక్కల విద్యాసాగర్ కూడా అదే పని చేశాడు. ఒకళ్ళ ఇద్దరా? దువ్వాడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువ్వాడ చేసిన పని ఏంటి? కుటుంబాన్ని వదిలేసి ఎవరితోనో సంబంధాలు పెట్టుకుంటాడు. పెట్టుకుంటే తప్పేంటి అంటాడు. నువ్వు లీగల్గా వాళ్ళకి ఆ విడాకులు ఇచ్చేసి ఓకే నీ ఇష్టం, నువ్వు లీగల్గా విడాకులు ఇచ్చావా, ఆ కుటుంబాన్ని రోడ్డును వదిలేసావు, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను. ఇలాంటి వాళ్ళకి రాజకీయాల్లో స్థానం లేదు. ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరారు. మీ వల్ల సమాజం జరిగిపోద్ది. గతంలో మనం అనుకునేవాళ్ళం ఆ కొడాలి లాంటి వాళ్ళు మాట్లాడితే టీవీలు కట్టేయాలి, పిల్లలు బుర్రలు పాడైపోతాయి అనుకున్నాను. మరి ఇలాంటివి చేస్తే ఏం కట్టేయాలో అర్థం కావట్లా. సమాజం చెడిపోదా? ఇలాంటి వాళ్ళని చూసి కదా అందరూ రెచ్చిపోయేది. అంతటోడే చేస్తే లేదు కానీ మనం చేస్తే వచ్చిందా అనే ధోరణికి ఈరోజు వ్యవహారం వచ్చింది. వైసీపీ పార్టీలో మహిళలకు గౌరవమే లేదు, మహిళల ఆత్మరక్షణ లేదు. మహిళలు ధైర్యంగా గుండె మీద చేసుకుని మా పార్టీలో నేతల వెంట మేము నడవగలమని చెప్పే పరిస్థితి లేనే లేదు. పోనీ జరుగుతున్న ఘటనలు దురదృష్టకరమే. జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నాడా? నేను ఇప్పుడు ఇంతమంది పేర్లు చెప్పాను కదా, ఎవరినైనా సరే జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుని పార్టీ నుంచి పక్కన పెట్టాడా? మీరు చేసింది తప్పు, మహిళల పట్ల మీరు అసభ్యంగా ప్రవర్తించారు, ఇది మన పార్టీకి మంచిది కాదు, ఇది మన పార్టీ రూల్స్కి వ్యతిరేకం, కాబట్టి మిమ్మల్ని పార్టీకి దూరంగా పెడుతున్నాం అని ఎవరినైనా సస్పెండ్ చేశాడా? ఎందుకు చేయలేదు కాబట్టే కదా. అంబటి రాంబాబు దగ్గరే సస్పెండ్ చేసుంటే ఈరోజు విద్యాసాగర్ వరకు వచ్చేది కాదు కదా వ్యవహారం. ఈ మధ్యలో ఇంతమంది కామాంధులు వచ్చేవాళ్ళు కాదు కదా. మరి ఎందుకు సస్పెండ్ చేయాలా? అంటే మీ పార్టీలోకి రావాలంటే ఆ ఉద్దేశం ఉన్నోళ్ళే రావాలా? మహిళలను అలాగా అగౌరవపరిచే వాళ్ళకే మీ పార్టీలో స్థానం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి నోరెప్పాలా? నువ్వు ఏదో రాష్ట్రంలో మహిళల మీద అది జరిగిపోతుంది, టీడీపీ దాడులు చేసేస్తుంది, రక్షణ కల్పించట్లా. ముందు నీ పార్టీలో ఉన్న మహిళల సంగతి నువ్వు చెప్పు. ప్రజల సంగతి తర్వాత మాట్లాడదు కానీ ఆల్రెడీ ఇచ్చారు తీర్పు. ఏం చేయాలో నీకు? నీ పార్టీలో ఉన్న మహిళలకు నువ్వు కల్పించిన రక్షణ ఏంటి? నీ పార్టీలో నీ పార్టీ మహిళా కార్యకర్తలకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, నీ పార్టీ నాయకుల నుంచే రక్షణ లేదు. నువ్వు బయట మహిళల రక్షణ గురించి ఎలా మాట్లాడుతావు జగన్మోహన్ రెడ్డి? ఇంతమంది కామాంధుల్ని, కామ పిశాచుల్ని పక్కన పెట్టుకుంటాను. నిన్న ముంబై నటి మాట్లాడేటప్పుడు ఎంత దారుణం అది. నెలసరి సమయంలో కనీసం నాప్కిన్స్ ప్యాడ్స్ కూడా ఇవ్వలేదంట. మరి ఈ రకమైన వేధింపులు ఎక్కడైనా చూసారా? మరి సాటి మహిళగా మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? మీరే చెప్పండి. ఇదేం మనం కల్పించింది కాదు, స్వయంగా మాట్లాడి కన్నీటి పర్యాంతమైంది వీడియోలో. ఇలాంటివి చెప్పుకునే కాదు ఇవి. కానీ ఆ వేధింపుల తాకిడి ఎంత తీవ్రంగా ఉందనేది చెప్పడం కోసం తప్పక సిగ్గు వదిలి చెప్పాల్సిన పరిస్థితి. మేము కూడా ఎందుకు వీడియోలు చేయాల్సి వస్తుందంటే ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోమని తప్పగా చెప్పాల్సిన పరిస్థితి. సో వైసీపీ పార్టీలో ఉన్న మహిళలందరూ కూడా మీరు ఏ పార్టీలో అయినా ఉండి రాజకీయం చేయండి, దానికి ఎటువంటి సమస్య లేదు. మహిళలు రాజకీయాల్లో రాణించాలి, అందులో కూడా ఎటువంటి ఇది లేదు. ఖచ్చితంగా దానికి కట్టుబడే ఉంటాం. కానీ మీకు ఆత్మగౌరవం లేని చోట మీరు ఉండగలరా? అలాంటి చోట ఉండటం అవసరమా? ఒకసారి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి.